Bye. Bye, Nana. Bye. Hi, అందరికి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్. ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ ఫుల్ వీడియో ఫార్మాట్ తో వచ్చాను అనమాట. యాక్చువల్లీ వీడియో తీయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కొత్త మైక్ కొన్నాను గైస్. షోయింగ్ ఆఫ్ మై కొత్త మైక్, అందుకే ఇంట్రెస్ట్ వచ్చింది ఫుల్ వీడియో తీద్దామని. సో వీఆర్ గోయింగ్ టు హోటల్ ప్యాలెస్. ఇది ముంబై హైవే మీద ఉంటుంది, పటాన్ చెరువు దగ్గరలో. ఐమ్ గోనా రివ్యూ ఇట్ టుడే. చాలా సార్లు వెళ్ళాను బట్ ఎప్పుడు పెద్ద వ్లాగ్ చేయలేదు. ఈ రోజు బ్లాగ్ చేసిన. సీ ఇన్ ద రెస్టారెంట్. సో ఇది పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ అనమాట. ఇటు నుంచి వస్తే లైక్ ఈ రోడ్ మీద నుంచి వస్తే మన మియాపూర్ నుంచి వస్తే ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది కన్నా? 7 kilometers. ఓకే, 7 kilometers దూరం హోటల్ ప్యాలెస్. అండ్ ఇక్కడ కూడా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి మనకి. లారీ వాళ్ళు అండ్ ఇటు ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మంది ఆగడానికి చాలా రెస్టారెంట్స్ కొత్త కూడా చాలా వచ్చాయి. ఇది కొత్తగా కట్టారు. ఇది కూడా హోటల్ ప్యాలెస్ దే, చిన్నది. ఓకే, అన్ని అడ్డు వచ్చాయి. పక్కన పిస్తా హౌస్. సో యాక్చువల్లీ మనమైతే ఆ హైవే మీద నుంచి వచ్చాం, లైక్ ముంబై హైవే. ఇది హైదరాబాద్ యూటర్న్ తీసుకున్నాం అనమాట, చూపించలేదు. అండ్ అక్కడ ఎల్లో బోర్డ్ కనిపిస్తుంది కదా, అదే హోటల్ ప్యాలెస్. పేరు తగ్గట్లాగే ప్యాలెస్ లానే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా గేమింగ్ పాయింట్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. నెక్స్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. ఫుడ్ ఐటమ్స్ అయితే బేకరీ, చాయ్ అన్ని దొరుకుతాయి. మీరే చూస్తారు కదా. లోపలికి ఏం కావాలా? నేనేం తీసుకురాలేదా? సరే లోపలికి వస్తా. ఏమో పెడదాం. వెజ్ బిర్యానీ ఒకటి, పన్నీర్ కర్రీ కూడా చెప్పేసి. పన్నీర్ నేను తిన్నా. ఈ రోస్ట్ మంది సింగిల్ పర్సన్ ది. అండ్ జింజర్ చికెన్, జింజర్ చెప్పన్నా. వెజ్ బిర్యానీ, 1 వెజ్ బిర్యానీ, 1 జింజర్ చికెన్, 1 వెజ్, 1 వాటర్ బాటిల్, 1 మటన్ ఘీ రోస్ట్, 21%. సూప్ అయితే ఇస్తారు. సింగిల్ మంది పెట్టుకున్నాం కాబట్టి సింగిల్ పర్సన్ కి సింగిల్ సూప్ ఇస్తారు. చాలా తక్కువ అయింది బట్ ఇట్స్ గుడ్. మటన్ జ్యూసీ మంది, వెజ్ బిర్యానీ అండ్ జింజర్ చికెన్. లెట్స్ స్టార్ట్ కుమేద్దాం. ఇట్స్ గుడ్, బానే ఉంది. బట్ ఇక్కడికి ఎప్పుడైనా మీరు వస్తే ప్రాన్స్ స్టార్టర్ ట్రై చేయండి. జస్ట్ 700 రూపీస్ కి మోర్ దెన్ 50 పీసెస్ ఇస్తాడు. ఎలా ఉందిరా? పుల్లగా ఉంది. ఓవరాల్ టేస్ట్ ఎలా ఉందిరా? పర్వాలేదు, ఇది వేసుకుంటా చెప్తా. డైరెక్ట్ అయితే ఓకే. నాకైతే బాగానే అనిపిస్తుంది. బట్ పుల్లగా అయితే ఉంది. బాగుంది. మంది అయితే సూపర్ ఉంది. ఇక్కడ మస్టర్డ్ మంది బాగుంటుంది. అండ్ మటన్ బిర్యానీ అయితే ఇంకా చెప్పాల్సిందే. నెక్స్ట్ ప్రాన్స్ స్టార్టర్ ఒకటి చేసేసాం. అండ్ జ్యూసెస్, బేకరీ సెక్షన్, ఇంకా ఏమేమి ఉన్నాయా కింద, స్వీట్స్, డిజర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ప్లే ఏరియాకి పోదాం. చిన్నపిల్లలకి బాగుంటుంది, చిన్నపిల్ల ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బాగుంటుంది బేసికల్ గా ఈ హోటల్ ప్యాలెస్ అనేది. అవునైతే క్రికెట్ తీసుకున్నాడు, 150 రూపీస్. ఇదైతే భలే క్యూట్ ఉంది, చిన్న పిల్లలకి బాగుంటుంది. నా చిన్నప్పుడు ఇది లేవే.
అట్లీస్ట్ వైజాగ్ లో లేవు. ఇంకా పైన చూసారు కదండి, పైన మొత్తం ఫన్ ఏరియా, ఐ మీన్ ప్లే ఏరియా అన్నమాట. కిందనంతా గ్రౌండ్ ఫ్లోర్ లోని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, లైక్ రెస్టారెంట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ బార్, దెన్ బేకరీ ఉంటుంది, చాయ్ పాయింట్ ఉంటుంది. మా తమ్ముడైతే ఇక్కడ ఒక ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఆర్డర్ చేశాడు. ఇవన్నీ హోటల్ ప్యాలెస్ కి సంబంధించింది, డిఫరెంట్ అయితే కాదు. ఫ్రూట్ సలాడ్ వాజ్ ఓకే, నాకైతే చాలా స్వీట్ అనిపించింది, నేను అంత స్వీట్ ప్రిఫర్ చేయను. దెన్ ఇక్కడ బేకరీ సెక్షన్ కి వచ్చాం. బేకరీ సెక్షన్ లో సమోసాస్ బాగుంటుంది, ట్రై చేయొచ్చు. బట్ మాకు అప్పటికే ఫుల్ ఉంది కాబట్టి మేము ఇంకేం తీసుకోలేదు. అండ్ బై ద వే ఇక్కడ చాయ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఆపోజిట్ లోనే పాన్ షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే ఇలా చిల్అవుట్ అవడానికి బాగుంటుంది, స్పేషియస్ కూడా, అండ్ పార్కింగ్ కూడా చాలా పెద్దది ఉంటుంది అనమాట. అండ్ దీనికి రైట్ సైడ్ లోని ఇక్కడ మ్యాంగో షాప్ ఉంటుంది, ఒక చిన్న స్టాల్ ఉంటుంది. ఐ థింక్ ఇది ఒక 1-2 weeks ఉంటుంది. పర్టికులర్ గా ఓన్లీ మ్యాంగోస్ అమ్ముతారు అనమాట. రీసెంట్ టైమ్స్ లో అయితే ఈ పర్టికులర్ మ్యాంగో షాప్ కి నేను 3 times వచ్చి పర్చేస్ చేశానండి. ఇంకా బయట పర్చేస్ చేయడం మానేశాను, ఎందుకంటే అబ్బాయి చాలా చక్కగా డెమోకి ఇస్తాడు అనమాట. ఏది బాగుంటుందో మీరే టేస్ట్ చేసి తీసుకోండి అన్నట్టు ఇస్తాడు, అండ్ ఏవేవి స్వీట్ ఉంటాయో చెప్తాడు అనమాట. సో నాకు మంచిగా అనిపిస్తుంది. ప్రైసెస్ కూడా నాకు బాగానే రీజనబుల్ గానే ఉంటాయి. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదా అనేసరికి క్యూటీ పై వచ్చాడు అనమాట. బెల్లీ రబ్స్ వాడికి నచ్చినట్టు ఉన్నాయి, వచ్చిన ప్రతిసారి మట్లో దొలిరేసి బెల్లీ రబ్స్ అడుగుతున్నాడు. అండ్ వీటి కోసం నేను ఆల్రెడీ బ్రెడ్ తీసుకున్నాను వాడికి ఫీడ్ చేద్దామని చెప్పేసి. వాడికి బై ద వే వాడు కాదు, అది షీ అన్నమాట. హాలిగాడుకి వాడు అని వాడు వచ్చేసింది. వాడికి ఫీడ్ చేస్తుంటే వాడు మట్లో దాచేస్తున్నాడు. ఐ ఫెల్ట్ ఎ లిటిల్ సాడ్, మేబీ పిల్లలు ఉన్నారేమో దీనికి. సో ఇంకా నేను కూడా అక్కడ బ్రెడ్ పెట్టేసి వచ్చేసాను. ఫైనల్ గా నా థాట్స్ అబౌట్ దిస్ రెస్టారెంట్ మీరే వినండి. నా సజెషన్ ఏంటంటే, హైదరాబాద్ కి కొద్దిగా దూరం అయినా ఫ్యూ గైస్ లైక్ ఎప్పుడైనా ఒక చిల్ అవుట్ ప్లేస్ పెట్టుకుందాం అనుకుంటే బెస్ట్ ప్లేస్. అన్ని ఫుడ్స్ కూడా దొరుకుతాయి, అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కి బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ప్లే ఏరియా ఉంటుంది కదా. సో I hope you guys like this video. See you in the next vlog. Bye bye.